భూపాలపల్లి జిల్లా మైనింగ్ ఏడీ జయరాజ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ బోడుప్పల్లోని ఆయన నివాసంలో 12 మంది ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మైనింగ్ పర్మిషన్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. భూపాలపల్లి జిల్లా మైనింగ్ ఏడీ జయరాజ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ బోడుప్పల్లోని ఆయన నివాసంలో 12 మంది ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మైనింగ్ పర్మిషన్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. సంపత్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైనింగ్ ఏడీ జయరాజ్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. జయరాజ్ ఇల్లు హైదరాబాద్ లోని బోడుప్పల్లో ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు ఆ బోడుప్పల్లోనే 12 మంది ఏసీబీ అధికారుల ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. ములుగు జిల్లా ఏడీగా పనిచేసినటువంటి జయరాజ్ 3 నెలల క్రితమే భూపాలపల్లి జిల్లాకు బదిలీ అయ్యారు. మైనింగ్ పర్మిషన్ లో చాలా అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతాయి. ఇప్పటికే చాలా కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా హైదరాబాద్ బోడుప్పల్లోని ఇంట్లో సోదాలు అయితే కొనసాగుతాయి. ఇంకా ఇతర జయరాజ్ సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, జయరాజ్ సంబంధించినటువంటి ఇల్లు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఆయన ఎక్కడెక్కడైతే ఆఫీసు కార్యక్రమాలు నిర్వహించారో అన్ని చోట్ల కూడా తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తుంది. కానీ ఇంకా ఏసీబీ అధికారులు పూర్తిగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కీలకమైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసి తెలుస్తుంది. ఆయన పనిచేసినటువంటి ప్రాంతాలలో ఎటువంటి అక్రమాలకు పాల్పడినారు, మైనింగ్ పర్మిషన్లలో ఎటువంటి అవకతవకలు జరిగాయంటూ కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు చూడాలి. పూర్తి సోదాల తర్వాతనే భూపాలపల్లిలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్న పరిస్థితులు. ప్రస్తుతానికి ఇప్పుడు హైదరాబాద్ లోని బోడుప్పల్లి ఇంట్లో కావచ్చు, భూపాలపల్లి ఆఫీసు ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేస్తారు. పూర్తి సోదాలు ముగిసిన తర్వాతనే జయరాజ్ సంబంధించినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, ఎంత మేరకు అక్రమంగా సంపాదించారు, ఎట్లాంటి అక్రమాలు చేసినటువంటి పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సంపత్, థ్యాంక్ యూ తిరుపతి.